కిష్టారెడ్డి, కోగురు కిష్టారెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, గ్రామం తిప్పారం, మండలం కుకునూరుపల్లి, జిల్లా సిద్దిపేట. జనరల్ కేటగిరీలో సర్పంచ్గా అవకాశం నాకు పోటీ చేయాలన్న ఉద్దేశం ఏర్పడింది. జనరల్ కేటగిరీ వచ్చింది కాబట్టి మా గ్రామ ప్రజల కోరిక మేరకు, మా పార్టీ నాయకుల కోరిక మేరకు, మరియు మా గ్రామంలో ఉన్నటువంటి నా సోదరిమణులు మరియు నా ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి నన్ను మీరు సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి అభ్యర్థించారు. ఆ అభ్యర్థన మేరకు నేను సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ప్రచారంలో ముందుకు సాగుతున్నాము. మరియు రేపటి తరానికి భవిష్యత్తులో అన్ని విధాల మరియు అందరికీ ఆదర్శంగా పనిచేస్తానని చెప్పి నేను సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరూ నన్ను ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. నేను అందరినీ పలకరించుకుంటూ అందరిలో నేను ఒకడిని అన్నట్టుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి అవ్వను, ప్రతి అక్కను, చెల్లెను, అన్న తమ్ముళ్లను కలిసి నాకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. నేను రేపటి తరానికి ఆదర్శంగా ఉండి అందరిని కలుపుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని, మరి అన్ని రకాల సమస్యలను తీర్చుతానని మరియు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అందుకోసమే నన్ను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మరియు అందరి రోజు పొద్దున లేవగానే మా వార్డు మెంబర్ను తీసుకొని ప్రతి వార్డుకు వెళ్ళి అందరినీ నాకు ఓటేయాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తున్నాను. వారు కూడా సానుకూలంగా వేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన విధంగా నాకు ఇంకా ఉత్సాహంతో, రెట్టింపుతో నేను ఇంటింటికి మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ తిరగాలని చెప్పి వాళ్ళకు మరియు సానుకూల వాతావరణంలో మరి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా మమ్మల్ని స్పందన మంచిగానే ఉంది. మాకైతే గెలుస్తామనే ఓపు ఉంది. ఖచ్చితంగా గెలుస్తాము. మాకు ఇంతకుముందు అవకాశం రాలేదు కాబట్టి మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరినీ వేడుకుంటున్నాను. ఈ పత్రికా ముఖంగా తెలియజేసేది ఏమంటే, నేను గతంలో మా కొడుకైనటువంటి కొండలరెడ్డి ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నేను విలేజ్లో డెవలప్మెంట్స్ అనేటి ఒక హై స్కూలు మరియు ప్రైమరీ స్కూలు 2 స్కూల్ బిల్డింగ్లు కట్టించడం జరిగింది. మరియు సీసీ డ్రైన్స్ ఒక 40 lakhs, డంపింగ్ యార్డు ప్లస్ గ్రామ పంచాయతీ అన్కంప్లీట్ ఉండే దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అంగన్వాడీ కూడా కంప్లీట్ లేకుండే అది కూడా పూర్తి చేయడం జరిగింది. శానిటైజర్స్ అవి అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మేము కూడా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ అవి అన్నీ మా పీరియడ్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి రేపటికి కూడా ఏదైనా వర్క్స్ ఉంటే మరి గవర్నమెంట్ అనేది ఇంకా 3 సంవత్సరాల పర్యాయం ఉంది కాబట్టి అందులో భాగంగా నేను గెలిస్తే అన్ని విధాల ఊరికి ఎలాంటి సమస్యలున్నా పెండింగ్ ఏమైనా ఉన్నా కానీ అన్ని వర్కులు కంప్లీట్ చేస్తానని చెప్పి మా గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజల తరపున నేను మరియు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పత్రికాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని నా ప్రజలను కోరుతున్నాను.